రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరిసిల్ల అసెంబ్లీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిపై మాట్లాడే హక్కు తోట ఆగయ్యకు లేదని సుడిది రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, ఎస్కే గౌస్, జిల్లా బ్లాక్ అధ్యక్షులు దొమ్మట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కేకే మహేందర్ అన్న మీద లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ మరి నిజంగా నువ్వు రైతుల కోసం కొట్లాడినవా, మరి బీడీ కార్మికుల కోసం కొట్లాడినవా అని చెప్పేసి ఇవాళ తోటాగా చెప్తుండు. మరి నిజంగా కూడా ఆయన నిజంగా ప్రజలు ఆశీర్వదించలేరు. నిజంగా కేకే మహేందర్ అన్న ఓడిపోయినప్పటికీ కూడా 4 సార్లు ఓడిపోయినప్పటికీ అయినా 5 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా మరి నిజంగా ప్రజల పక్షాన ఉంటూ ఆయనకున్న యావదాస్తులు అమ్ముకుంటూ ఇలా ప్రజల కోసం ఇదే కాన్షియస్ని పట్టుకొని ఇలా తిరుగుతుండు. గెలుపుకోవటం అనేది ప్రతి ఒక్కరికి సహజం. ఓడుడు గెలుచుడు అనేది పక్కన పెట్టుకుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా 10 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మరి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం మరి ఇలా అన్ని దగ్గరలో కూడా ఇలా శంకుస్థాపనలు కానీ చేయడం చేస్తూ ఉన్నాం. మరి నిజంగా కూడా ఇలా కేకే మహేందర్ అని విమర్శించే స్థాయి ఇలా తోటాగాకి లేదు. తోటాగా ఏంది, అన్ని ఆస్తులు కూడబెట్టుకుంటా ఇలా ఎవరైతే ఎస్సీలు, బీసీలు, మైనార్టీలను తిట్టుకుంటా గవర్నమెంట్ 10 సంవత్సరాల టీఆర్ఎస్లా అన్ని నాటు అరెస్టులు తెచ్చుకున్నాడు. మరి నిజంగా కూడా మరి ఇట్లాంటి చిల్లర మాటలు అయితే మరి కేకే మహేందర్ అన్న కూడా ఎక్కడ కూడా కనీసం ఆయన ఒక కేసు కాలేదు. మరి అదే తోటాగా ఎక్కడిపోతే అక్కడ నోటి దురుస్తోటి ఎస్టీలను తిట్టుకుంటా అవన్నీ అట్రాసిటీ కేసులు అయితే ఆ అట్రాసిటీ కేసులకు హైకోర్టు నుంచి నాటు అరెస్ట్ తెచ్చుకొని ఇలా పైరోగు చేసుకుంటా పబ్బం గడుపుతున్నటువంటి తోటాగయ్య అసలు వాస్తవంగా కూడా కేకే మహేందర్ అన్నను విమర్శించే స్థాయి తోటాగయ్యకి లేదు. ఆ స్థాయిది కాదు. ఎందుకు అంటే నువ్వు అందరితో ఫైరవులు చేసుకొని బతికే వ్యక్తివి తోటాగైనటోడు. నిజంగా కూడా ఎప్పుడైతే ఇప్పటి వరకు కూడా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికీ 2వ సారి కూడా మహేందర్ అన్న మీద ఆల్రెడీ ఇట్లాంటి పిచ్చి మాట్లాడడం జరిగింది. మరి నిజంగా నీ మీదైతే ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నింటినీ కూడా బిడ్డ మొత్తం తీసి ఇవన్నీ నీ మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అడుగుతున్నాం. ఎందుకంటే ఒక్క వ్యక్తికి ఒకటే కేసు చేస్తే రౌడీ షీటు, పీడీ యాక్ట్లు పెట్టించినటువంటి ఎవరు తోటాగయ్య. మరి అదే నీ మీద ఒక 10 కేసులు ఉన్నాయి. 10 కేసులు ఉన్నాయి కానీ కూడా నువ్వు అన్ని నాటు అరెస్టులు తెచ్చుకుంటా వీళ్ళని తిట్టుకుంటా మరి నిజంగా చిల్లర వ్యక్తి నువ్వా? మరి వాళ్ళ కేకే మహేందర్ రెడ్డి అంటే కేకే మహేందర్ రెడ్డి తనకున్న సర్వద ఆస్తులు మొత్తం అమ్ముకొని ప్రజలు పెట్టిండు. కానీ నువ్వేం చేసినావు? ప్రజలను దోసుకొని నువ్వు ఇలా డబ్బులు సంపాదించినావు. తోటాయ గారు ఇదే ఫస్ట్ లాస్ట్. మీరు ఇట్లాంటి ఇంకొకసారి పిచ్చి మాటలు మాంతే ఈ ఎల్లారెడ్డిపేట బస్ స్టాండ్ నుంచి ఉరికిచ్చి కొడతామని చెప్పేసి ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓకే